న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేటితో ప్రచారానికి తెర దింపడంతో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న యువ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో ఇసుకేస్తే రాలనంత పెద్ద ఎత్తున యానం ప్రజలతో యానం పురవీధుల్లో రోడ్డు షో నిర్వహించారు. నేటితో ప్రచారానికి తెర దింపడంతో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న యువ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో ఇసుకేస్తే రాలనంత పెద్ద ఎత్తున యానం ప్రజలతో యానం పురవీధుల్లో రోడ్డు షో నిర్వహించారు. అడుగడుగున నీరాజనాలు పలికి గజమాలలు వేసి స్వాగతం పలికారు. గురువారం ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచించి గత 5 సంవత్సరాలుగా ఎలా స్వేచ్ఛగా జీవించారో అదే స్వేచ్ఛకు పట్టం కట్టాలని, హస్తం గుర్తుకు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో నిలపాలని యానం ప్రజలను కోరారు.
వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా ఇక్కడే కూర్చొని ఇక్కడే గడిపిన రోజులు కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్. యానం ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన విషయం ఒకటి, ఈ 5 సంవత్సరాలు కూడా ఎంత ఇబ్బంది పెట్టారో, ఎన్ని అవమానాలు పడ్డామో ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మనం ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ వైద్యలింగం గారు మాట ఇచ్చారు, మంత్రిని చేస్తానని చెప్పి. అతను ఇక్కడ మా నాన్న మీద గెలిచి ఆ రోజు వెర్ర వీగిపోయిన రోజు ఇక్కడ ఎందుకు చూడండి. అలా మనం వెర్ర వీగిపోకుండా గెలిచిన తర్వాత కూడా అంబేద్కర్ గారికి దండేసి గౌరవంగా వెళ్ళాం. కానీ 5 సంవత్సరాల ఇబ్బందికి కూడా కేవలం కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు మొన్నటి మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి, మొన్నటి మీద చాలా కష్టాలు ఉన్నాయి, ఇంకా కేవలం భయాలు ఆందోళనలతో ఎన్నో ఇబ్బందులు. కానీ ఈరోజు ఈ జనసంద్రోహం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా గెలుపు కంటే ఇది మీ ప్రతి ఒక్కరికి గెలుపు, ఇది మీ ప్రతి ఒక్కరి గెలుపు. సపోర్ట్ చేయమన్నారు. ఎలియన్స్ లో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఒకటో నెంబర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాం. క్రిస్టియన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తొంభై నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నానండి. అలాగే విష్ణుమూర్తి గారిని కానీ, ఎలాగ రాజశేఖర్ గారిని, హరికృష్ణ గారిని కానీ, గొల్లపల్లి గంగాధర కానీ వీళ్ళందరితో తిరిగి ఉన్నవాళ్ళు. 30 సంవత్సరాలు కూడా పోరాటంలో ఉన్నవాడిని నేను. రిజెన్సీ కేసులో కూడా అన్యాయంగా పోలీసులు నా మీద మల్లడి కృష్ణరావు అనే వ్యక్తి దగ్గర 17 కేసులు పెట్టించాడు. ఇప్పుడు కూడా 4-5 కేసులు పెట్టించాడు ఈ సంవత్సరంలో పోలీసులు. అయినా ఎదుర్కొంటున్నాం మేము. ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంలో మేము నడుస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మేము రాజ్యాంగం పట్ల గౌరవించి అలాగే నడుస్తాం. కానీ యానంలో ఈ రోజు కూడా ఆ రోజు పైప్ లైన్ అన్యాయం జరుగుతుంది. రిలయన్స్ వచ్చినప్పుడు మేము 5-10 మంది భారత బస్ స్టాండ్ లో 20 సంవత్సరాల కింద మేము ధర్నా పెడితే యానం ప్రజలు కలిసి రాలేదు, భయపడిపోయి కలిసి రాలేదు. అయినా మేము ఉద్యమం ఆపలేదండి. అలాగే ఈ రోజు కూడా 150 రోజులు మేము ధర్నా చేసాం. ధర్నా చేసినప్పుడు కూడా ఏ విధంగా అనేది క్లారిటీ రాలేదు. ఈరోజు కూడా ప్రజలందరూ సరిగ్గా ఆలోచించండి. మన హక్కులు ఇక్కడ కంపెనీ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మనకి అగ్రిమెంట్లు ఇచ్చారు. నేను చాలాసార్లు చెప్పాను, అగ్రిమెంట్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయమన్నాను నేను. ఇక్కడ జరిగిన అన్యాయం మీద కోట్ల రూపాయలు ఇచ్చాడు రిలయన్స్ వాడు, 75 కోట్లు ఎన్ని ఇచ్చాడు, అట్లా బొమ్మలు పెట్టాడు, ఎన్ని పెట్టారు, దాని మీద ఎంక్వైరీ వేయమన్నాను. అది కూడా చేయలేదు గవర్నమెంట్. ఈయన కూడా చెప్పాను ఎమ్మెల్యే గారికి, నువ్వు ఎంక్వైరీ వేయించావు ఫస్ట్ అన్నాను. దేవస్థాన భూములు ఆక్రమించుకున్నారు, ఎక్కడ భూములు రిజిస్ట్రేషన్ గోదావరిలో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే మన గవర్నమెంట్ జీపీ ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ ఆ జీపీ ల్యాండ్లు కూడా రిలయన్స్ వాడికి కట్టబెట్టారు వాళ్ళు. నేను ఎమ్మెల్యే గారితో చెప్పాను, సిబిఐ ఎంక్వైరీ వేయించమని చెప్పాను నేను. హైకోర్టు కూడా చాలాసార్లు వెళ్ళాను నేను. హైకోర్టుకి వెళ్తే కిరణ్ బేడి ఉన్నప్పుడే ఎన్నోసార్లు నేను వెళ్ళాను కోర్టుకి. నా బలం సరిపోలేదు, నేను బలం కోర్టుకి లాయర్కి డబ్బులు ఇవ్వాలి, బలం సరిపోక ఎమ్మెల్యే దగ్గర చెప్పాను నేను. కొన్ని ఫైల్ కూడా ఇచ్చాను నేను. నా ఇంటి నిన్న కూడా కాగితాలు ఉంటాయండి. నేను నిరంతరం ప్రజల తరపునే పోటీ చేస్తాను. ఈ మూడు సంవత్సరాలు పట్టింది మా విసికే పార్టీ. మాకు 3 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు ఉన్నాయి. మా పార్టీ తమిళనాడులో చాలా బలమైన పార్టీ. మా నాయకుడు ఆయన మేము కాంగ్రెస్ తోటి అద్దరు దినేష్ గారు, మేము మా జెండా తోటి మేము 3 సంవత్సరాలు కష్టపడి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగింది అక్కడ మేము పోరాటం చేసామండి. ఇప్పుడు ఎలయన్స్ లేదు కాబట్టి మేము నిలబడమన్నారు మా ఎంపీ గారు. ఇప్పుడే మళ్ళీ 2 రోజుల కింద వచ్చింది. ఎంపీ గారు ఏం చెప్పారంటే, నీకు బాగుంటావు, నువ్వు తిరుగు, నీ ఇష్టమైతే వెళ్ళని చెప్పారు క్లియర్గా. నేను హర్షకుమార్ గారు వచ్చారు నా గురించి, నేను కూడా ఆయనతో అదే చెప్పాను. మా దగ్గర నాకు ఉంది, 30 సంవత్సరాలు కష్టపడ్డానండి, నేను తిరుగుతాను అని నేను చెప్పాను ఆయనతోటి. అదేవిధంగా ప్రజలారా, నేను నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేసాం. అలాగే దినేష్ గారు కూడా 5 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. అలా పోలీసులు కూడా చాలా దారుణ కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎంతో మంది సస్పెండ్ అవ్వరు, జైలుకి వెళ్ళారు. ఇదే చెప్తున్నాను మీడియా పరంగా ఉద్యోగస్తులు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దగ్గుదూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం దగ్గుదూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దూడల శంకర నారాయణ తమ కార్యకర్తలతో కలిసి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అందరికీ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా శంకర నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అంత్యోదయ లక్ష్యంగా అనగా చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని, అందుకే దేశ ప్రజలంతా పదే నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్
రొక్కా సత్యబాబు 160 పోలింగ్ బూత్ అధ్యక్షుడు, సింగన శ్రీనివాసు 162 పోలింగ్ బూత్ అధ్యక్షుడు, పాట్నేడి సత్యబాబు 161 పోలింగ్ అధ్యక్షుడు, నండూరి కామేశ్వరరావు 163 పోలింగ్ అధ్యక్షుడు, పంపన రాంబాబు, కొప్పశెట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చేది మన గ్రామాల్లో అర్హత ఉన్నవాడు ఎవరు కూడా నేను తీసుకోలేదు, నాకు అందలేదు అనే మాట ఎక్కడ మనకి వినిపించకూడదు. అవి పెన్షన్ అవనివ్వండి, ఉపాధి హామీ పనులు అవనివ్వండి, లేకపోతే ఆరోగ్య బీమా అవనివ్వండి, ప్రమాద బీమాలు అవనివ్వండి, అలాగే రోడ్లు అన్నీ కూడా ఏది కూడా మనతో పాటు ఏదైనా సమస్య ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఎవరు కూడా మనసులో నాకు ఇది అందలేదు, నాకు ఇది చేయలేదు, నాకు స్థలం రాలేదు, లేదా నాకు ఇంట్లో రాలేదనే ఆలోచన మనకి ఎవరికి ఉండకూడదు. అవన్నీ కూడా ఎంతమంది ఇల్లు కట్టుకుంటారంటే అంతమందికి ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారు. ఎంతమందికి స్థలాలు కావాలంటే ఆ గ్రామంలో స్థలం కొనడానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి రాష్ట్రానికి డబ్బులు ఇస్తున్నారు స్థలం కొనడానికి కూడా. అలాంటప్పుడు మనం ఆ స్థలం కానీ, ఇల్లు లోన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా మన అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం పొందాలి. మనం పక్కన ఉన్న వాడికి చెప్పి ఆడికి కూడా మనం ఇప్పించే ప్రయత్నం చేయాలి. అర్హత ఉన్నవాడు ఎవడో కూడా నిరుపయోగంగా సంక్షేమ పథకం అందలేదన్న మాట ఈ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వినిపించకూడదు. మనం ఆ విధంగా మనందరం కూడా ఒక మంచి సంక్షేమ పథకాలన్నింటినీ ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్దాం. అలాగే ఎవరికి ఏ సమస్యలోనా ఎప్పుడైనా సరే 24 గంటలు కూడా నేను అందుబాటులో ఉంటాను. ఒక ఏదైనా జరిగిన జైలు పలుకుదాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు యానాం పురవీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించారు. 9వ తారీఖున జగ్గు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు యానాం పురవీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించారు. 9వ తారీఖున జగ్గు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో షెట్టిబెల్జ ఓటర్లు షెట్టిబెల్జ సంఘం పెద్దలు మల్లాడితోనే అంటూ కల్లబొల్లి గబుర్లు చెప్పి యానం ప్రజలను షెట్టిబెల్జ కులస్తులను తప్పుతో పట్టిస్తున్నారు. షెట్టిబెల్జ సంఘం పెద్దలు అధిక శాతం కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అంటూ వారి కులం ఏ విధంగా వెనుకబడి ఉందో మీడియాతో మాట్లాడారు. షెట్టిబెల్జ సంఘం పెద్దలు నాయకులు యానాంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో షెట్టిబెల్జ ఓటర్లు షెట్టిబెల్జ సంఘం పెద్దలు మల్లాడితోనే అంటూ కల్లబొల్లి గబుర్లు చెప్పి యానం ప్రజలను షెట్టిబెల్జ కులస్తులను తప్పుతో పట్టిస్తున్నారు. షెట్టిబెల్జ సంఘం పెద్దలు అధిక శాతం కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అంటూ వారి కులం ఏ విధంగా వెనుకబడి ఉందో మీడియాతో మాట్లాడారు. షెట్టిబెల్జ సంఘం పెద్దలు నాయకులు అశోక్ బాబు మద్దతు ఇస్తున్న మా షెట్టిబెల్జ కులస్తులందరూ చెప్పే విన్నపం, షెట్టిబెల్జ సంఘీయులారా, గతంలో మనకు ఒక రిజర్వేషన్ అంటూ ఉండేది. ఆ ఓబీసీ 27% రిజర్వేషన్ని
కృష్ణారావు గారు ఎంబీసీ తీసుకొచ్చి 18% రిజర్వేషన్ని అతను పట్టుకెళ్ళిపోయాడు. తన కులంతో పాటు అతి తక్కువ కుటుంబాలు ఉన్న 6 కులాలని ఎంబీసీలో చేర్చుకుని ఓబీసీలో ఉన్న సెట్టిబల్జీని పక్కన పెట్టేశాడు. ప్రతి సంఘ మీటింగ్లో కూడా సెట్టిబల్జీలో నేను ఒకరిని అని చెప్పేసి ప్రగల్భాలు చెప్పి మా సెట్టిబల్జీ కులానికి అన్యాయం చేశాడు. దానివల్ల మా సెట్టిబల్జీ విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎంతో నష్టపోయారు ఇప్పటి వరకు కూడా. అయినా సరే మా సెట్టిబల్జీ పెద్దలకు తెలిసి కృష్ణారావు గారికి మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత అవివేకులో మా సెట్టిబల్జీ విద్యార్థులకు మా పెద్దలే అన్యాయం చేశారు. ఈ రోజున సెట్టిబల్జీ కులస్తులందరూ కూడా కృష్ణారావు గారి పక్కన ఉన్నారు. సెట్టిబల్జీ కులస్తులందరూ ఏకగ్రీవంగా కృష్ణారావు గారికి ఎన్ఆర్ పార్టీ తరఫున జగ్గు గుర్తుకు ఓటు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. వాళ్ళైతే పెద్దలైతే ఆ పక్కన ఉండొచ్చు స్వార్థ పూర్తి రాజకీయాలతోని. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అశోక్ బాబుకి మద్దతు ఇవ్వడానికి సంపూర్తిగా సిద్ధంగా ఉన్నారు. సెట్టిబల్జీ కులస్తులందరూ కూడా 9వ తారీఖున ఓటింగ్లో అశోక్ బాబుకి హస్తం గుర్తుపై ఓటేసి విజయాన్ని చేకూరుస్తామని ఘంటాపథంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు వీరభద్రం. మన సెట్టిబల్జీ సంఘం కృష్ణారావు గారు సైట్ ఇచ్చాను అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది ప్లడ్జాన్లో ఉన్న సైట్ రిజిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. మనకేమో ఫారం బుక్ స్థలం ఇచ్చి మనకేమో సైట్ ఇచ్చేసాము. సెట్టిబల్జీలు అందరూ మనకే సపోర్ట్ చేస్తున్నారని రాజకీయంగా అంటున్నారు. ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ లేదు, డాక్యుమెంట్ లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని సోదరులారా, మా సెట్టిబల్జీ సోదరులందరూ మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాము. అశోక్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము. నెంబర్కి కాంగ్రెస్కి ఓటు ఇవ్వాల్సింది కోరు ప్రార్థిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.